మీ యవనస్తులు రాగానే అలాంటి పనులు చేయడం నేర్చుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లలు కూడా అలాంటి పనులు చేయడం నేర్పించండి. ముందుగా వచ్చి ఈ ఉత్సవంలో ఏమేమి చేయాలో అది నేర్చుకుంటే అది ఒక క్రమం. దేవునికి మహిమాలి. సమూయేలు ఏ విధంగా పెద్దవాడు అయ్యాడు? పరిచయతో ప్రారంభమయ్యేదా? యేసయ్య మందిర పరిచయతో ప్రారంభమైంది. ఆయన యొక్క ఆత్మీయ జీవితము, కష్టపడినటువంటి జీవితం. హల్లెలూయా. ఏ పరపేరి కనపడి రానిరాట్లేదు. పరపు సండే స్కూల్ ఎక్కువగా కనపడలేదు. టీవీలో లీలమైపోతున్నారా? ఆశీర్వాదం కనపడట్లేదు. వాళ్ళు కనపడట్లేదు. అలాగా వదిలేదు. మొదటి నుంచి చిన్నతనం నుంచే సమూయేలుకి ఎట్లాగా అంత వయసు నుంచి సమూయేలుకి ఏం నేర్పించింది తల్లి? ఏం నేర్పించింది? మోకరించేసి మొట్టమొదటిగా అసలు అలాగే మందిరం వదిలిపెట్టేసి తల్లి ఏం చేసాడు? వచ్చి మందిరంలో మోకరించాను అంది. చూడండి అన్నమాట. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. అక్కడే చదవాలా? ముందుగానే ఇవన్నీ నేను ప్రతిరోజు చెప్పడము, ప్రతి ఆదివారము చెబితే కానీ మీరు చేయకుండా ఉంటాము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఎక్కడ మొక్కాడు? దేవుని మందిరంలో. అక్కడే ఎవరు చెప్పారా? యాజకుడు చెప్పాడా? సేవకుడు? చెప్పండి. చిన్న వయసులో ఏం చేశాడంట? మందిరంలో రాగి తీసుకొచ్చి విడిచిపెట్టగానే ఏం చేశాడు? అక్కడనే రోకేను. ఆమేన్. అంటే తల్లి ముందుగానే ట్రైనింగ్ ఇచ్చింది ఒక్కడి గురించి. మీ ట్రైనింగ్ ఇస్తున్నారా మీ పిల్లలకి? ఇలాగే వెళ్ళగానే ప్రార్థన చేయాలి. ఆ శ్రావణం అనేది నేర్పించి ముందుగానే దగ్గర కూర్చోబెట్టుకొని ఏ పనులు ఉన్నా ఏమున్నా కానీ పిల్లలకి అప్పుడప్పుడన్నా వారంలో అప్పుడప్పుడన్నా తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు కూడా ఏం చేయలేదు. అతనికి ఆత్మీయంగా కొన్ని బోధలు నేర్పిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు చేస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధానం అనేది కుటుంబాన్ని కడతా ఉంటుంది. ప్రియులారా, నీవు ఇతరులకి మాదిరికరమైన జీవితం జీవించాలి. ఏ జీవితము? మాదిరికరమైన జీవితము. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మీ పిల్లలు మీరు ఒకటేంటి తెలుసా? నేను నా కుటుంబం. యెషయా అంటాడు, భక్తుడైన యెషయా ఒక మాట అంటాడు ఒక చోట. అది నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఫోన్ నేను నా కుటుంబంలో నా దేవుని సన్నిధిలో నేను ఉండేది. స్పష్టంగా క్లియర్గా నాకు గుర్తులేదు. నేను, నా కుమారుడు, నా భార్య, నా కుటుంబం అంతా కూడా మేము యెహోవాను సేవించడము. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అది కలిగి ఉండాలి. ఇది ఏర్పాట్లు. అది మాదిరికరమైనటువంటి కుటుంబముగా ఉండాలి.
మాదిరికరమైన భార్యగా నీవు ఉండాలి, మాదిరికరమైనటువంటి భర్తగా నీవు ఉండాలి, మాదిరికరమైన తల్లిగా ఉండాలి, మాదిరికరమైనటువంటి తండ్రిగా ఉండాలి. రెండు చేతులు సిద్ధమా? ఆమేన్. రెండు చేతులు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాదిరికరమైన జీవితం గురించి మనం తెలుసుకున్నాము. బైబిల్ గ్రంథంలో నుంచి మనము బైబిల్ గ్రంథంలో తీసి ఒకసారి యేసయ్య మనకు మాదిరి ఉంచినటువంటి ఆ విధానం గురించి ఒకసారి చూద్దామా? ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. నేను మీకు చేసిన ప్రకారము ఏం చేశారంటే యేసయ్య 13వ అధ్యాయం 15వ వచనంలో నుంచి ఆ పైన కూడా మనం చూస్తే ఏంటంటే అక్కడ ఇక్కడ చూద్దాము 12 నుంచి చదవండి. 12 వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుంది. ఆమేన్. ఏం చేశాడు ప్రభు అంటే పాదములు, శిష్యుల పాదములు కడిగాడు. ఆయన జీవాధిపతి ఏంటి, సృష్టికర్త ఏంటి, ఎట్లా తగ్గించుకుంటున్నాడు? పాదములు కడిగి. ఇదిగో ఎందుకు చేస్తాను తెలుసా? ఒకవేళ యేసయ్య కనుక పాదములు కడగకపోతే శిష్యులు అనుకునేవాడు, శిష్యులు ఏం చేసేవాళ్ళు పోస్ట్ అంటే ఏళ్ళ పాదాలు అందరి చేత కడిగించుకునేవాళ్ళేమో. అంతే కదా, యజమానుడు పనివాళ్ళ పాదాలు కడుగుతాడా? పనివాడు యజమాను పాదాలు కడుగుతాడా? ఇప్పుడు కడగకపోవచ్చు, ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు కడగకపోవచ్చు. ఇప్పుడు కడిగితే కనుక పెద్ద హడావుడి అయిపోయింది, పెద్దది కేసులు అయిపోతాయి పనివాళ్ళ విషయం. కానీ ఒకప్పుడు పనివాడు యజమానుడు చెప్పిన మాట వినాలి, పాదాలు కడగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ హాస్పిటల్లోనే ఒకరు చూచి డాక్టర్ అంటే ఏదో ఆపరేషన్ ఏదైంది, హాస్పిటల్ పనిచేసేటువంటి ఒక తల్లి నేనేది మామూలు వెళ్ళలేదు, వెళ్ళగానే కాళ్ళు కడిగేస్తుంది. షాక్ అయ్యా, ఈ టైంలో కూడా ఎందుకు బాబు, ఈ టైం ఈ యుగంలో, ఈ తరంలో, ఈ సమయాల్లో కూడా ఇట్లా కూడా కడిగించుకుంటారా? నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమెకు డాక్టరు, గవర్నమెంట్ ఎంప్లాయీ. అదే కనుక ఒకవేళ మీడియాలో ఫోటోలో చూస్తే ఖచ్చితంగా ఉద్యోగం ఉండేది. ఇది చూసి నేను ఒక సుమారుగా 10 సంవత్సరాలు అయిపోయిందేమో. నేను ఎందుకు చెప్తున్నానంటే, కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? శిష్యుల పాదాలు, ఇంత గొప్ప యజమానుడు ప్రభువు, ఇంత ప్రేమించేటువంటి ప్రభువు మనకి ఎక్కడ దొరుకుతాడండి? సృష్టికర్త పాదాలు కడగడం ఏంటి? ఆలోచన చేస్తున్నారు మీరు? సృష్టికర్త పాదాలు కడగడం ఏంటి? అయితే అన్నాడు, ఇప్పుడు నేను కడగకపోతే మీరు తగ్గించుకోరు, మీకు తగ్గింపు జీవితం ఉండదు. మీరు తగ్గించుకోవాలంటే, మీరు ఇంకొకరికి మాదిరికరంగా జీవించాలంటే నేను మీకు మాదిరిగా ఉండాలి. రెండు చేతులు ఆమేన్. హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. మాదిరికరమైన జీవితము ఇతరులను నిన్ను చూచి మార్చివేస్తూ ఉంటుంది ఆ జీవితం అన్నమాట. నిన్ను చూచి నేర్చుకుంటారు. నిన్ను చూచి అనేకులు పై
స్థాయిని కోరుకుంటారు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది ప్రార్థనలో తగ్గించుకుంటారు. ప్రార్థన చేసేటప్పుడు ఏంటంట, ప్రభా నేను దుమ్మును, ప్రభా యేసయ్యా నేను ధూళిని, ప్రభా నేను గాడిదని, ప్రభా నేను పురుగును, ప్రభా అని అంటారు. ప్రార్థన అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆ దుమ్ము కింద ఉండాల్సిన దుమ్ము నెత్తి మీదకి ఎక్కువ ఉంటుంది. నేను పురుగును, ప్రభా అనేటువంటి పురుగు. వాస్తవం ఏంటంటే నువ్వు పురుగు కాదు, నువ్వు దుమ్ము కాదు, నువ్వు దేవుని కుమారుడివి. నేను దేవుని కుమారుడిని, కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే క్రియల ద్వారా ఆ తగ్గింపు జీవితం కనబడాలి. ఏం దేవరా? క్రియల ద్వారా తగ్గింపు జీవితం కనిపిస్తే ప్రార్థనలో కూడా ఆటోమేటిక్ కనిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నేను మీ పాదములు కడిగాను, మీరు కూడా పాదములు కడగవలసి ఉన్నది. ఆమె దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులతో దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికరమైన జీవితము, ఇంకొకరి కొరకు శ్రమపడేటువంటి జీవితము, బలహీనులని బలపరిచేటువంటి మాదిరికరమైన జీవితం గురించి ప్రభు మనతో ఈ దినాన మాట్లాడబోచున్నాడు అనమాట. మనమందరం కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాము. థ్యాంక్ యూ జీసస్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. 5వ అధ్యాయం 10వ వచనము. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును, ప్రవక్తలు ఏం చేయాలంట? శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునండి. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఇవేం మాటలు పెట్టి కూర్చో. ఎక్కడ పోయి మాటలు పెడతాను? ఎక్కడుంటే మాటలు, అక్కడుంటే మాటలు. సైలెంట్ కూర్చోవద్దు బాబు. ఇక్కడ ముందుకురా, ముందుకు వచ్చి కూర్చో. మాటలు వినపడకూడదు నాకు. ఎందుకంటే ప్రవక్తలను మాదిరిగా పెట్టుకో. ప్రవక్తలను అదేంట, వాళ్ళు ఏ మాదిరి చూడాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమను నీవు మాదిరిగా పెట్టుకో. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎంత ఓపిక కలిగి ఉన్నారో ఆ ఓపికను నువ్వేం చేయాలంట? మాదిరిగా పెట్టుకోవాలి. అంటే అలాగనే ఆ ప్రవక్త ఎంత శ్రమపడి కూడా ఎంత ప్రార్థనాపరుడిగా ఉండో తెలుసా? ఆ ప్రవక్త ఇంత ప్రజలు కొంతమంది దూషిస్తున్నా, ఎన్నో శ్రమలు వస్తున్నా, బాధలు కలిగిస్తున్నా, కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కానీ ఎంత ఓపికండి, ఎంత సహనము, ఎంత ఓర్పు. ఆహా, జీవిస్తే ఇదిగో ఈ ప్రవక్తలాగా నేను బ్రతకాలి. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. ఎలాగంట? ఇదిగో నేను బ్రతికితే ఈ ప్రవక్తలాగా బ్రతకాలి. ఇంత శ్రమ తట్టుకుంటున్నటువంటి ఈ ప్రవక్త ఉన్నాడు కదా, మోషే కొడుకు ప్రవక్త. మోషే ఎంతో సహనం కలిగినటువంటి వాడు. బైబిల్లోనే ఉంది మోషే గురించి సాక్ష్యము. దేవుని స్తోత్రం. ఆమె సంఖ్యాకాండములు
మైక్ ఆన్ చేస్తుంది అది. సంఖ్యాకాండంలో మిక్కిలి సాత్వికుడు 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆమేన్. ఏంటంటే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే ఎలాంటి వాడు? మిక్కిలి, చెప్పండి, మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. దేవుని స్తుతించండి. హల్లెలూయా. సాత్వికుడు అంటే సహనము. అంతటి సహనం కలిగినటువంటి మోషే ఉన్నాడు. రాళ్ళతో కొట్టడానికని మనుషులు బయలుదేరారు. వింటున్నారమ్మా? రాళ్ళతో కొట్టి మోషేని చంపాలనుకున్నాడు. అయితే అదేంట సాత్వికము. ప్రభువా అని ప్రభు వైపు పిలిచాడు, కానీ ప్రార్థన చేశాడు, కానీ అసలు నోరెత్తి ఏ మాట మాట్లాడలేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ప్రవక్తలను మాదిరిగా పెట్టుకో. నువ్వు కొంతమంది చూసి నేర్చుకుంటా ఉంటారు. ప్రియులారా, నువ్వు ఇంటి పక్కన వాళ్ళని చూసి నేర్చుకోవద్దు, నీ తోటి గోడను చూసి నేర్చుకోవద్దు. నువ్వు నీ గోడలు బట్టి నువ్వు మారవద్దు, అతను బట్టి నువ్వు మారవద్దు. ఎవరిని బట్టి నువ్వెవరు మారకూడదు. ఎవరిని బట్టి మారాలంటే మాదిరిగా శ్రమానుభవమును అనుభవించి దేవునికి అంతం వరకు నమ్మకమైనటువంటి ప్రవర్తనను గురించి నీవు తెలుసుకోవాలి. ఆమె రెండు చేతులు ఆమె. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. 2వ అధ్యాయము. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఏంటంటారు? మాదిరి ఏంటి? ఏ మాదిరి ఇచ్చాడు యేసయ్య? స్వస్థతలనే మాదిరి కాదు, అద్భుతాలే మాదిరి కాదు. బాధపడ్డాడు. వాళ్ళు అంటూ ఉంటే, కుటుంబ సభ్యులు కూడా దూషిస్తూ ఉంటే, నానా మాటలు అంటున్నారు. చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అంటుంటే బాధపడి కూడా ఆయన ఏంటంటారు? ఎదురుగా అసలు ఏమి దూషించలేదు. ఆ క్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. ఆమేన్. యేసయ్య మనకి మాదిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎవరు నీకు మాదిరిగా ఉంటున్నారు? అంటే మాదిరికి ఎవరు పెట్టుకోవాలంటే, ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎగిరి పై స్థాయికి వెళ్ళినటువంటి వారిని మన జీవితం, ఆత్మీయ జీవితాన్ని వారిని మాదిరిగా పెట్టుకోవాలి. దేవుని నా మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సైనికుడు ఉన్నాడు, యుద్ధ ఖైదీ అన్నమాట. అతను జపాన్ వాళ్ళు, జాగ్రత్తగా రండి, జపాన్ వాళ్ళు యుద్ధం చేసి కొంతమంది ఖైదీలు పట్టుకున్నారు. స్కాట్లాండ్, అమెరికా, మరి యూరోప్, బ్రిటిష్ సైనికులని కొంతమంది పట్టుకున్నారు. పట్టుకొని ఈ 4 దేశాల ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశారంటే, ఒక క్వాడ్ అనేటువంటి బ్రిడ్జిని, నది మీద బ్రిడ్జి చేయాలి. ఆ బ్రిడ్జిని నిర్మించడానికని వీళ్ళని పని వాళ్ళకి పెట్టుకున్నాడు. అంటే వీళ్ళని పని చేయడానికి చేసుకున్నారు. వింటున్నారు కదా? అందరూ పని చేయడానికని వీళ్ళని ఏర్పాటు చేశారు.
అయితే మీరు పని చేస్తూ ఉంటే పని చేసేటప్పుడు ఆకలి అయిపోయింది కదా, తగినంత ఆహారం కావాలి. అయితే చాలా బరువులతో కూడిన పని ఇది. 1943 సంవత్సరం ఆ బ్రిడ్జి ముగించబడింది. ఆ బ్రిడ్జి నిర్మిస్తూ ఉంటే వీళ్ళకి ఏంటంటే సరిపోయినంత ఆహారం కాకుండా చాలా తక్కువ ఆహారం ఇచ్చేవాళ్ళు అంట. వీళ్ళు యుద్ధ ఖైదీలు కదా, వీళ్ళని బంధించి పట్టుకొని వచ్చారు కదా, పెట్టుకొని వచ్చేస్తే వాటిలో ఒక యుద్ధ ఖైదీ ఉన్నాడు, చాలా బలవంతుడు అంట. వాళ్ళందరూ కలిసి వేసేసింది ఒక ఘాటున జరిగింది. ఒక దానిలో ఒక దారుణమైనటువంటి పరిస్థితులు కూడా జరిగింది. ఏంటంటే అందరూ కూడా బలవంతులైన సైనికులు ఏం చేసేవాళ్ళు అంటే ఆహారం సరిపోక కొంచెం బలం తక్కువ ఉన్న సైనికుల దగ్గరికి వెళ్ళిపోయి, ఆ యుద్ధ ఖైదీలాంటి బలం తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి కొట్టడం చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం లాక్కునేవాడు, వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులు లాక్కునేవాడు. ఆహారం దాచిపెట్టుకున్నా కానీ తీసుకుని తినేవాళ్ళు. బలవంతులైనటువంటి వాళ్ళు బాగా బలంగా ఉన్నారు, ఆహారం ఇంకా తీసుకుంటూ బలహీనుల దగ్గర దోచుకోవడం ప్రారంభమైంది. అయితే ఇలాగ జరుగుతూ ఉంటుంది. బలహీనమైనటువంటి వారికి మరింత బలహీనపడిపోతున్నారు, వారికి శక్తి లేదు. అయితే ఒక బలవంతుడైనటువంటి సైనికుడు ఉన్నాడు, అందరిలో కల్లా కూడా చాలా బలవంతుడు అంటారు. ఆ సైనికుల్లో అందరిలో కూడా అలా అంటారు. ఇది చనిపోతే అందరి తర్వాత ఈ సైనికుడు చనిపోతాడు. ఎందుకంటే చాలా బలంగా ఉన్నాడు కదా, మనకందరికంటే కూడా బలవంతుడు. అందరి తర్వాత లాస్ట్లో ఈయనే చనిపోయేది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆమేన్. వింటున్నారు కదా అని అంటున్నారంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికంటే ముందు ఆ బలవంతుడైన సైనికుడు చనిపోయాడు. చాలా బలం కలిగిన వ్యక్తి. అయితే ఎవరు ఆశ్చర్యపడలేదంట. కానీ అతని మరణము అందరిని కలిచివేసింది, వాళ్ళలో మార్పును తీసుకొచ్చేసింది. ఏంటి అంత కలిచివేయడానికి కారణము, మార్పు రావడానికి కారణము అంటే ఒక ఖైదీ దగ్గరికి వచ్చింటే ఒక అతని దగ్గరకు వచ్చి బలవంతుడైనటువంటి వ్యక్తి ఆహారం లాక్కొని వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయి చూచి ఆహారం ఇచ్చాడు. ఇదిగో నా ఆహారం తీసుకో, నేను ఎవరో ఒకరిని బెదిరించేసేసి నేను ఆహారం తీసుకుంటానులే అని అతను చెప్పి, రాత్రి సమయంలో అతను దుప్పటి ఏం చేశారంటే ఇంకొక లాక్కున్నారు. ఈయన వెళ్ళిపోయి ఆయన దుప్పటి ఇచ్చాడు. ఇంకో చలికి వణికిపోతున్నాడు. తమ్ముడా ఇంకో పట్ట తీసుకోరా, ఇది నేను ఎట్ట కూడా చూసుకుంటానులే, నువ్వు చలికి వణికిపోతున్నావు, నా దుప్పటి తీసుకో, నా ఆహారం తీసుకో. అలా ప్రతిసారి ఆహారం ఇచ్చేస్తా ఉన్నాడు. ఎవరికో అట్లా చేస్తా బలహీనపడిపోయి చివరికి తన శక్తి తగ్గిపోయి అందరికంటే ముందు చనిపోయాడు. వింటారా? అందరికంటే ముందు చనిపోయాడు. అయితే అతనికి సమర్పణ, అతను జీవించిన విధానం చూచారు. అందరూ ఏడ్చారు. ఏడ్చి వాళ్ళకు వచ్చిన మార్పు ఏంటంటే ఇక నుంచి మనం వాళ్ళు చేయకూడదు. ఇతను మనకి మాదిరి చూపించాడు, ప్రేమను చూపించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. భక్తిపరుడు అతను. ఆ చనిపోయినటువంటి వ్యక్తి భక్తిపరుడు. ఇతరులది మనము లాక్కోకూడదు. తోటి సహోదరుని మనం ప్రేమించాలి. చలి వస్తుంది, నా దుప్పటి తీసుకో, ఇంకొకటి భోజనం లాక్కున్నాడు, నా తీసుకోయ్యా అని ఇచ్చి అందరికి ఆ బ్రిడ్జి నిర్మాణం చేసేసేసింది ఆ ఖైదీలే. అయితే ఆ ఖైదీల్లో అందరిలో కల్లా ఇప్పుడు మార్పు వచ్చింది. ఏమిటా మార్పు అని అంటే ఇక నుంచి ఎవరు కూడా మనము ఈ విధంగా ఆహారం లాక్కూడదు. వింటున్నారా? ఇక నుంచి ఏ ఒక్కరు కూడా ఆహారం లాక్కోకూడదు.
ఇతను లాగా మనం జీవించాలి. రెండు చేతులు హల్లెలూయా. ఈ చనిపోయినటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి ఖైదీ రోజు ఆహారం ఇస్తూ ఉంటే బలహీనుడైనటువంటి ఆ వ్యక్తి, ఆహారం తీసుకున్న వ్యక్తి రోజు రోజుకి బలం పొంది చాలా శక్తివంతంగా మారాడంట. ఇతను మాత్రం బలహీనుడైపోయి చనిపోయాడు. అయితే అప్పటి వరకు ప్రార్థన లేదు వాళ్ళ జీవితాల్లో. అప్పటి వరకు ఆదివారం ప్రార్థన కానీ ఏ ఒక్కరు ప్రార్థన చేసుకోవట్లా. ఏ ఒక్కరు కూడా ప్రార్థన అమ్మాయి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గర కూడా చేసిన హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుళ్ళారా, మనం ఒకసారి ఆలోచించొద్దాం. ఆ రోజు నుంచి ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. గోడలే వాళ్ళకే, కానీ ఏదో ఒకటి తాటాకులతోనో అవి పెట్టేసుకున్నట్టు గోడలాగా వాళ్ళు ఆరాధన చేస్తారు. పని చేస్తున్నారు, ఇతరులకి ఆహార విషయంలో సహాయం చేస్తుంది. ఎవరిది లాక్కోవట్లేదు, ఎవరు లాక్కోవట్లేదు అక్కడ నుంచి. వింటున్నారు కదా? ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నారు. ఆదివారం వచ్చేస్తే అందరూ కలిసి ఆరాధన చేసుకుంటున్నారు. వీళ్ళంటే ఇష్టపడినటువంటి ఆ యొక్క జపాన్ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు ఆ జపాన్ సైనికులు బందీలు పట్టుకున్నారు కదా, వీళ్ళ యొక్క ఉత్సాహాన్ని, వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని, వీళ్ళు దేవునికి సమర్పణ చేసుకున్న విధానాన్ని చూసి వాళ్ళు కూడా ఆరాధనలో పాల్గొనడం ప్రారంభించి వాళ్ళు కూడా వాక్యం వింటా ఉన్నారు. చదువు కూడా వేసారు అనుకోవడం ఒకసారి, ఇక్కడ వేసారు అనుకోవడం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అదంట ప్రభుత్వం మాదిరి కరెక్ట్గా పెట్టుకుంటే నువ్వు ఒక ప్రభుత్వలాగా అవుతావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. వాళ్ళకు ఉన్నటువంటి విధానాన్ని, వాళ్ళకున్న శ్రమని చూచి వాళ్ళు ఎక్కడ కూడా వెనకంచి వేయలేదు. వాళ్ళందరూ కూడా ముందుకు 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 సాగిపోతూ దేవుళ్ళు అలా ఎదిగిపోయారు. రెండు చేతులు హల్లెలూయా. దేవాదేవుని మహిమ కలుగును గాక. ప్రభువు కూడా యేసయ్య కూడా అంటున్నాడు, ఏంటో తెలుసా, నేను మీకు మాదిరి చూపించాను, నేను ప్రేమించిన విధానము మీకు మాదిరి. సిలువలో ఇంకొక మాదిరి ఏం చూపించాడు యేసయ్య? తండ్రి పూర్తి చేయండి, మీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. విషయం అంతే, భర్త విషయంలో కావాలని ఏం చేస్తుంది? ప్రభా నా భర్తను క్షమించు ప్రభా. క్షమించే భర్త భార్య ఉంటే, భర్తను క్షమించగలిగితే నీ కుటుంబము అదిగో పరలోకంలో మారుతుంది. ఏమవుతుంది తెలుసా? ప్రవక్తల కుటుంబం ఏ విధంగా కట్టుబడిందో ఆ విధంగా నీ కుటుంబం కట్టుబడింది. నీ భార్యను క్షమించగలిగితే, నీ అత్తను క్షమించగలిగితే, నీ మామయ్య కానీ తల్లిదండ్రులు కానీ ఎవరిని క్షమించగలిగితే నీ కుటుంబము ఎలా ఉంటుందో తెలుసా? క్రీస్తును పోలి నడుచుకునే కుటుంబం లాగా ఉంటుంది. ఆమె చెప్తామా? ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు రెండు చేతులు హల్లెలూయా. సంతోషం దేవుని స్తుతించడం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసయ్య ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకేంటో తెలుసా? యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము చదువుదాము. మీరు ఒకరినొకరు ప్రేమింపబడినది మీకు క్రొత్త ఆజ్ఞ చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. ఆమేన్. శిష్యుడికి ఎలా తెలుసుకుంటారు? నువ్వు దేవుని శిష్యుడివి,
దేవుడు శిష్యులవి అది అని ఏ విధంగా తెలుస్తుంది చెప్పండి? ఒకరినొకరు ప్రేమించుకున్న చేత. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉంటే మీరు దీన్ని బట్టి నా శిష్యుడు. కొన్నిసార్లు మనము వ్యక్తిగతంగా ఎవరు వాక్యాన్ని బోధించకపోయినా, నీ ప్రార్థనను అందరూ చూడకపోయినా ఎలా ఉంటుంది తెలుసా? నీలో ఉన్న ప్రేమను బట్టి, ఇదిగో అయ్యా నువ్వు యేసుని నమ్ముకున్నావా? ఏమంటారంట? నువ్వు యేసుని నమ్ముకున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ ప్రేమ సాక్ష్యాన్ని చూపిస్తూ ఉంటుంది, మాదిరికరమైన జీవితం. ఒకసారి దైవ సేవకుడు బస్సులో ఎక్కాడంట. ఎక్కితే టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకుంటే ఆయనకి ఇచ్చిన సీట్ దగ్గరికి వెళ్ళాడు. చూస్తే 2 సీట్లు అక్కడ ఉన్నాయి. 2 సీట్లు ఉన్నాయి అక్కడ. 2 సీట్లు నిండిపోయినాయి అంట. 2 సీట్లు నిండిపోయినాయి. కొంతమంది అంట ఏంటి 2 సీట్లు నిండిపోయినట్టున్నారా అంటే, ఒక వ్యక్తి 2 సీట్లలో కూర్చొని అంత ఉన్నాడు. నిజం, వాస్తవమే. అందరూ ఎక్కడైతే కూర్చుంటున్నారు కానీ ఆయన దగ్గర ముందు అసలు కూర్చోట్లేదంట. ఎంత ఉందంట. చూసి కూర్చుందాలనుకున్నాడు కానీ కూర్చున్నా అనుకుంటా కానీ ఎందుకులే ఇంక ఇబ్బంది, పాపం ఎందుకులే ఇంక ఇబ్బంది. ఆ సీట్ ఏంది ఏం తెలుసు, రిజర్వేషన్ అయిపోయింది. కానీ ఏం చేసేది ఆయన చూసి బాధపడిపోయి అలాగా పట్టుకున్నాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరంట గుంటూరుకి. అలాగే నిలబడుతున్నాడు. నిలబడి చాలాసేపు అలా కొన్ని గంటలు నిలబడ్డాడు. బస్సు వెళ్తానే ఉంది. ఆయన చూసి అన్నాడంట, ఇక్కడ వచ్చి కూర్చోనంట. పర్లేదులేండి అనంట. ఎందుకని? ఆయనకి సరిపోదు. ఇంకోటి ఆయన పక్కన కూర్చుంటే నేను నలిగిపోతాను. ఎందుకు బాధలు నాకు? ఏదేదో ఆయనకే ఉండనిలే, ప్రశాంతం కూర్చొని అని అనుకుని వచ్చి కూర్చోాలన్నా లేదు సరే వదిలేదు కూర్చోండి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. లేదు సార్ మీరు కూర్చోండి అని అన్నాడు. అంటే లేదా అని చేసి చెయ్యి పట్టుకుని ఇట్లా అన్నాడంట. ఆయన సంతంగా ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు కదా, కుర్చీలో కూర్చొని ధర్మని కుర్చీలో ఉంటాడంట. వచ్చేసి అని చేసి భోగి చేసాడంట. ఆయన ఇట్లా ఉన్నాడంట. ఆయన చేతులు ఇట్లా ఉన్నాడు. ఆయన దాని వైపు అలా జరిగి కూర్చొని ఇంకొంచెం ఇచ్చాడంట. అలా కూర్చొని ఉన్నాడంట. కొద్దిసేపటికి సీట్ కింద నుంచి ఒక సంచి తీసి బాదం విత్తనాలు, జీడిపప్పు తీసాడంట. వేస్తాను గుప్పుడు తీసాడంట. తినాడంట. వదిలే సార్ లేదా తినం అన్నంట. సర్లే చేసి ఇది తింట మొదలు పెట్టాడు. అంతా కూడా అయిపోయింది. అంతా కూడా బాగానే ఉంది. అంటే విషయం దీనికి ముందు ఏం జరిగిందంటే, మరి హైదరాబాద్ పోయి సగం దూరం వచ్చేసింది. మధ్యరాత్రి 12 గంటలకి టీ కాపాడంట. టీ బ్రేక్ కాపితే సార్ మీ పాస్టర్ దిగి టీ తాగుతా అనుకున్నాడంట. టీ తీసుకొని పాపం అందులో మంచి ఆడ దిగుతాడే, మనమే ఇద్దాం టీ అని బ్రదర్ టీ పట్టుకుని కిటికీ నుంచి ఇచ్చాను. చూసి తీసుకున్నాను. థ్యాంక్స్ అన్న. టీ కొట్టి టీ తాగి బస్ ఎక్కాడంట. అప్పుడు కూర్చోమని ఈ స్టోరీ అంతా జరిగింది. ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత ఆయన పెడతానే ఉన్నాడంటే ఇంకెంటానే ఉన్నాడంట. ఆయన తింటున్నాడు, ఈయన తింటున్నాడు. ఏంది
పల్లీలు కూడా కాదు, అది ఖరీదైనటువంటి చాలా పిస్తాను, బాదము, జీడి తీస్తున్నాడంట. అయిపోయిన తర్వాత అంట, నువ్వు క్రైస్తవుడు వా అన్నాడు. ఏంటి నువ్వు క్రైస్తవుడు వా? అవునన్నాడు. దేవుని సేవ పాస్టర్ వా అన్నాడు. అవునన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా పేరు చెప్పలేదు, అతను నా ఊరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. కొంచెం ఓపిక పట్టుకున్నా, పోనీ లేకపోతే ఒక్కటి లేదు. అతను చిన్న ప్రేమ చూపించాను. ఆ ప్రేమ దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేసేసినావా? కూర్చొని సైలెంట్. చూసాడా మాదిరికరమైన జీవితము కొంచెం ఓర్చుకుంటే అన్న ఆయన అంటాడు, నా జీవితంలో ఆ రకంగా ఎప్పుడు నేను జీడిపప్పు, బాదపప్పు కానీ అసలు నేను కొనలేనేమో అలాగా. డబ్బులు ఉన్నాయి కానీ అంత డబ్బులు పెట్టి కొని అంత ఎవరు తినాలనుకుంటారు? అంత డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలనుకుంటారు? అవునా కదా? దేవుని స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా చేసేస్తే మన సాక్షి నాకు తెలుసా? అతనికి ఇదిగో ఇతడు మాదిరికరంగా యేసై తెలుసుకున్నటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది కూడా సంగతి 2వ అధ్యాయం 7వ వచనం తీయండి. 7వ వచనం. పరపక్షమందుండువాడు చెడు మాట ఏదియు పరపక్షముండువాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పలేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. ఆమేన్. పరపక్షం అంటే నీకు వ్యతిరేకమైన చోట ఉన్నటువంటి వ్యక్తి, నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి, నీ గురించి ఏది చెప్పాలన్నా కానీ నీవు ఏం లోటు కనపడకూడదు. అతడు నిన్ను గురించి సిగ్గుపడాలి. ఏం పడాలంట? నీకు ఇష్టం లేని వ్యక్తి ఎవరు ఉన్నారనుకో, అంటే నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి ఎవరు ఉన్నా, లేకపోతే ఏదన్నా వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా వచ్చిందనుకో, నీ గురించి ఏదన్నా ఇతరులకు చెప్పగలగాలంటే, నీ గురించి చెడుగా ప్రచారం చేయాలంటే నేను లోపం కనపడకూడదు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు లోపము లేని వ్యక్తిగా కనపడాలి. నువ్వు ప్రేమించే వ్యక్తిగా నువ్వు కనపడాలి. క్రీస్తు ప్రేమకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తిగా నువ్వు కనపడాలి. అప్పుడే క్రీస్తు సువార్త ఆ ప్రేమ ద్వారా ప్రకటించబడింది. నువ్వు శిష్యుడుగా ఉంటావు అని బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రెండు చేతి బిగ్గరగా దేవుని స్తుతిద్దామా? ఆమె చెప్పడం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 3వ అధ్యాయం 17వ వచనము. 3వ అధ్యాయం 17వ వచనము. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. గురిపెట్టి చూడు. ఎట్లా? నీ గురేంటో తెలుసా అమ్మా? నీ గురేంటి? ఎవరొస్తురా? నీ గురేంటి? సినిమాలో మహేష్ బాబు ఏం పోలిక? ఎవరు అసలు చూస్తూ ఉంటామంటే చర్చిలోనే డ్రెస్సులు మారిపోతున్నాయి ఈ మధ్యలో. ఏంటంటే సినిమాల్లో ఏ డ్రెస్సులు అయితే వస్తున్నాయి అంటే ఆ డ్రెస్సులే కొంతమంది మాదిరికరంగా వేసుకొని వస్తున్నారు. వాళ్ళేదో డబ్బుల కోసమని, పొట్ట పూటి కోసమని అంటూ ఏదో నాన్న తంటాలు పడి
నానా తంటాలు పడి సంపాదించుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ నువ్వు ఎక్కడ పడితే అక్కడ బొక్కలు పెట్టుకోవడము. నేనంటే ఏంటంటే ఎవరో ఏదో వాతలు పెట్టుకుంటే మనకెందుకు వాతలు? దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అసలుగా నీ వస్త్రధారణ నిండుగా కప్పుకో. అసలుగా శారాని పరిశుద్ధ స్త్రీలను చూచి మా నిండుదనం కనపడాలి. అటు పురుషుడికైనా స్త్రీకైనా ఎలాగ వస్త్రధర్షి మాదిరికరం మెయింటైన్ చేస్తా. నేను చూచి ఈ స్త్రీ చూడు, యవనస్తులను చూడయ్యా, ఇతను చూడు, భర్తగా ఉండాలంటే ఇలాగా ఉండాలి. ఒక భార్య, నా భార్య, ఆమె ఉన్నట్లుగా నా భార్య, అయితే ఆమె ఉన్నట్లుగా నేను ఉండాలి. మాది నేను చూసి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గర నుండి చేతులు హల్లెలూయా. సంతోషం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిండుదనము. అవును, వస్త్రాల విషయంలో నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. వస్త్రాల విషయంలోనే కాదు, మాట విషయంలో కూడా బైబిల్ గ్రంథం అంటుంది. ఏమంటుంది? మాట విషయంలో కూడా పౌలు గారు అంటారు, నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు ఏమన్నారు చెప్పండి. నన్ను పోలి నడుచుకోండి. నీ కుటుంబంలో నిన్ను పోలి నీ కుటుంబం నడవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొడుకు చెప్పాలి, అమ్మా నీకు లాగుండే భార్య, ఓపికతో ఓర్పుతూ ఉండే భార్య, అలాంటి స్త్రీ నాకు భార్యగా రావాలి. నాన్న నీకులాగా ఎంతో ప్రేమించే మీ ఇద్దరు ఏ విధంగా ఉంటున్నారో, ఎంతగా ప్రేమించుకొని మీరు ఉంటున్నారో, మీరిద్దరూ ఎంతగా ఒకరినొకరు అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్నారో, అబ్బా అమ్మా ఎంతగా నువ్వు మా నాన్నని గౌరవిస్తున్నావు. మాట విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ ఎంతగా చేస్తున్నావు. అలా మా కుటుంబం ఉండాలి. ఎలా ఉండాలి? మీకు మీరున్నట్లుగా నేను కనుక వివాహం చేసుకుంటే అలా ఉండాలి. ఒకవేళ నీవు నీ భర్తని మాట విషయంలో తోడు ఇష్టానుసారంగా, ఇంటిలో కొంతమంది చాలా ఎంత టాలెంట్ ఉంటుందంటే బయట వచ్చేసరికి ఎంత గౌరవం ఉంటుందో, ఇంట్లో పోయేసరికి చెప్పు దెబ్బలు పడతాయి భర్తకి. ఎట్లగా ఇంట్లోనేమో చెప్పు దెబ్బలు, బయటకు వస్తేనే పోదాంట్లో. వాటి డ్రామాలు ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు బాగా నేర్చుకోవచ్చు డ్రామాలు. హల్లెలూయా. సంతోషం తెలుస్తుంది. ఆమె హల్లెలూయా. అమ్మా అయ్యా డ్రామా కంపెనీ పెడదామా? నీ పిల్లలు కూడా నీ దగ్గర డ్రామా నేర్చుకుంటారు బాగా. ఓకేనా? డ్రామాలు వేస్తూ ఉంటే అయ్యా నీ పిల్లలు కూడా బాగా డ్రామాలు వేస్తారు. పెళ్ళైన తర్వాత కాదు, మీ దగ్గరే వేస్తారు డ్రామాలు. మీ దగ్గరే భలే నటన నేర్చుకుంటారు, యాక్టింగ్. సినిమాల్లో కానీ ఎక్కడో చూసి నేర్చుకోవాల్సిన అవసరంలా. మీ డ్రామాలు చూసినావా? ఇంట్లోనే అమ్మా ఏదో ఇట్లా ఉన్నావు, బయటకు పోతున్నావా అమ్మా ఏదో అట్లా మాట, ఆ ఇంట్లో బయటికి చాలా తేడా ఉందా నాన్న, ఏనా బయట వచ్చినప్పుడేమో అబ్బా అందరితో భలే మంచోడు. ఏమి డ్రామా నాన్న, కొడుకు కూడా అలా ఉంటాడు, బయట వాడితో కూడా బాగుంటాడు, ఇంటికి వచ్చేసరికి ఫైటింగ్. ఎవరు నేర్పించారు? వింటున్నారా? ఎవరు నేర్పించారు? నువ్వే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా.
దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు సిద్ధం. ఆమేన్. హల్లెలూయా. మాదిరికరమైన జీవితం మనకు కావాలి ప్రియులారా. క్రీస్తు యేసయ్య ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే మన సృష్టి ఆయన భూలోకానికి రాకముందు మనం ప్రేమించాడు, భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ప్రేమించాడు, శ్రమ పడతా ప్రేమించాడు. కష్టం లేనప్పుడు ఎన్ని వాక్యాలు వస్తాయో మన నోటి నుంచి, ఎంతగా ఎలా ఉంటామో, ముఖము కోటి సూర్య ప్రకాశం వంటి వెలిగిపోతూ ఉంటుంటుంది. శ్రమ రాగానే మాడిపోయినటువంటి రొట్టె అయిపోయినట్టు అయిపోతా ఉంటుంది. అప్పుడు పాడవరు. ఇది కాదు మాదిరి. యేసయ్య ఇలా శ్రమ పడినా కూడా ఏమన్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నీ కుటుంబము అనేక కుటుంబాలకు మాదిరిగా ఉండాలి. నీ కుటుంబాన్ని చూచి పక్కన వాడిని నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఉంటే ఈ కుటుంబం లాగా ఉండాలి. ఏ కుటుంబం ఉంది? అన్న. అదే విధంగా మొదట అన్న ఫైటింగ్ ఎప్పుడు ఎవరితో? సెకండ్ వైఫ్ ఉంది పెనిన్నాతో. సెకండ్ వైఫ్, భర్తకి సెకండ్ వైఫ్ ఉంది, ఇవి ఫస్ట్ వైఫ్. ఫైటింగే ఎప్పుడు చూసినా కానీ తన దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రార్థనతో తన జీవితము హృదయాన్ని కుమ్మరించుకొని ఏం చేసింది తెలుసా? అక్కడి నుంచి ఫైటింగ్ లేవు, జీవితం మార్పు చెందింది. ఆమేన్. రెండు చేతులు. ఆమేన్. ఎప్పుడు అంటారు? హృదయం అంతా కూడా, భారం అంతా కూడా యేసయ్య సన్నిధిలో వేస్తే కుటుంబంలో ఫైటింగ్ లేదు. ఇక కొడుకు పుడితే మళ్ళీ డ్రామాలు లేవు. తర్వాత ఇంకో కొడుకు ఇస్తే ఆ కొడుకు ఇస్తాలే అదే. ఆయన్ని కొడుకుని దేవుని పరిచర్య కొరకు పాఠాలు నేర్పిస్తూ వెనుకున్నాడు. సౌండ్ రాకూడదు, సౌండ్ చేయకుండా కూర్చోవాలి. దేవుని నామ మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మాదిరికరమైన జీవితం చూసారా? నువ్వు కూడా నీ పిల్లలు కానీ, నీ కుటుంబాన్ని కానీ, నువ్వు కానీ ఎప్పుడైనా ఏదైనా సరే మాదిరికరమైన జీవితం జీవించాలి. ఆమేన్. క్రీస్తు శ్రమపడి ప్రవక్తలకు మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలి? ప్రవక్త అయినటువంటి పౌలు గారు ప్రవక్త అన్నారంట. ముందు ప్రవక్తే అతను, తర్వాత అపోస్తలుడిగా ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు. ముందు ప్రవక్తగా పిలుచుకున్నాడు, ముందు పరిచారకునిగా పిలుచుకున్నాడు, తర్వాత ప్రవక్త పిలుపు అందుకున్నాడు, ఆఖరిగా అపోస్తలుడి పిలుపు ఉన్నతమైనది. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ పౌలు గారు అంటారు, అంతటి ఆ అపోస్తలుడి పౌలు గారు నాన్న పోలి నడుచుకున్నాడు. యేసయ్య అంటున్నాడు, నా ప్రేమ నేను పూర్ణను యేసయ్య పోలి మనము నడుచుకోవాలి. కన్నీళ్ళు విడిచు, రోదనము చెల్లించు, ప్రార్థించినటువంటి యేసయ్య, ప్రార్థన చేసేటువంటి యేసయ్య నీ జీవితానికి నీవు మాదిరిగా పెట్టుకోవాలి. ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోవాలి. వాళ్ళు ఉన్న మా ఓర్పును, వాళ్ళు ఉన్నటువంటి శ్రమను అది చూడు. ఫలితాన్ని చూడు, శ్రమను చూడు. ఫలితాన్నే చూస్తారు కొంతమంది, దాని వెనుక ఎంతటి ప్రార్థన, ఎంతటి శ్రమ, ఎంతటి ఓర్పు, ఎంత సహనం ఉన్నదన్న సంగతి పక్కన పెట్టేస్తారు. ఫలితం చూస్తే ఫలితాన్ని చూడు, కానీ కేవలం ఫలితమే చూడొద్దు, దాని వెనకన్న తగ్గుడు చూడాలి.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఫలితమే చూసేసి శ్రమను ఓర్పును నువ్వు తీసుకోకపోతే ఫలితం రానప్పుడు కురికిపోతావు. నువ్వు అసలుకి ఇక భక్తే ఉంది, ప్రార్థనే వద్దన్న స్థాయికి దిగజారిపోతావు. ఆ శ్రమను కూడా తీసుకో. ఇది కూడా నేను మాదిరిగా పెట్టుకో. ప్రభు అన్నాడు, ఫలితం అనలేదు అక్కడ, శ్రమానుభవమును ఓర్పును మాదిరిగా పెట్టుకో. ప్రవక్తలను మనం మాదిరిగా పెట్టుకోవాలి, అపోస్తలులను మాదిరిగా పెట్టుకోవాలి, అపోస్తలులను మాదిరిగా పెట్టుకోవాలి. చూచారా, ఆ సైనికుని మాదిరికరమైనటువంటి జీవితం, మాదిరికరంగా జీవించి మరణించాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చారు. రెండు చేతులు తెలుసుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అతని మరణము ఇతరుల అందరి రక్షణకు కారణమైపోయింది. ఎదురు బిడ్డారా, మనందరూ కూడా మోకరించుకున్నాం. దయచేసి సమయంలో ప్రభా, నేను మాదిరికరంగా జీవిస్తాను ప్రభా. ఇక నుంచి నేను నా సాక్ష్యం కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకుంటాను ప్రభా. అతను ఎంతో తగ్గించుకున్నటువంటి యేసయ్య, మనం యేసయ్యను మాదిరిగా, మొట్టమొదటి యేసయ్యను మాదిరిగా నువ్వు పెట్టుకో. రెండవది వచ్చేసి అపోస్తలులను మాదిరిగా పెట్టుకో, ప్రవక్తలను మాదిరిగా పెట్టుకో. ఈ ముగ్గురిని మాదిరిగా పెట్టుకో. మాదిరిగా పెట్టుకుంటే నువ్వు ఇతరులకు మాదిరిగా ఉంటుంది, నీ కుటుంబం మాదిరిగా ఉంటుంది. మాదిరికరంగా జీవించినటువంటి హన్నాను నువ్వు మాదిరిగా పెట్టుకో. ఉంటే ఆ విధంగా ఉండాలి, నేను ఆ విధంగా నేను జీవించాలి అనేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. కలుగుసుకుని ప్రార్థన చేద్దాం అందరూ. ప్రభా, నేను మాదిరికరంగా జీవించాలి ప్రభా. అయ్యా, నేను ఓర్పునకును సాధనమునకును దేవా ఉన్నటువంటి ప్రవక్త అయిన మోషేను ప్రభా, సహించినటువంటి మోషేను ప్రభా, సాత్వికుడైన మోషేను నేను మాదిరిగా పెట్టుకుంటాను ప్రభా. ఇదిగో యెషయా అంటున్నాడు, నేను యెహోషువ కూడా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించలేదు. యెహోషువ అంటున్నాడు. అలాగే యెషయా కూడా అన్నాడు, నేను నా కుమారుడు, నా కుటుంబం అంతే కూడా మేము యెహోవాను సేవిస్తాము, యెహోవాను సేవిస్తాము అటువంటి యెషయాను, ప్రవక్త అయిన యెషయాను మనకు మాదిరిగా పెట్టుకుందాము. ప్రవక్తలు నడిచిన మార్గాన్ని మనం నడుద్దాము. యేసయ్య నడిచి మనకు చూపించినటువంటి మార్గాన్ని మనము నడిచి ముందుకు వెళ్తాం కాక. ఒక ప్రార్థన నడిపించండి దయచేసి. ప్రేరేపించుకున్నటువంటి వారు కళ్ళు మూసుకోవాలందరూ కూడా Grazie.